దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన సందేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము. అవిశ్వాసివి గాక విశ్వాసి అయి యుండుము. ఈ మాట ఎవరితో అన్నారు అంటే, యేసు ప్రభువారు ఆయన శిష్యుడైనటువంటి తోమాతో ఈ మాట అని ఉన్నారు. ఏ సందర్భంలో అన్నారు అనేటువంటిది ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. నేను మీకు ముందుగా కొద్దిపాటి అవగాహన కలిగి ఉండడం కోసం మరి చాలా ప్రయాసపడి కొంత మెటీరియల్ సేకరించి వాట్సాప్లో తోమా జీవితం గురించినటువంటి క్లుప్త చరిత్ర మీకు అందించడం జరిగింది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దాంట్లో ఉంది, మీరు చదవండి. మన భారతదేశానికి వచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో ఒక్కడైనటువంటి తోమ యొక్క జీవిత చరిత్ర, ఎలా వచ్చాడు, ఏం చేశాడు, ఎలా మరణించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరచబడ్డాయి. మరి గత ఆదివారం పునరుద్ధాన దినము యేసుప్రభువు వారు తిరిగి లేచి కొంతమందికి కనిపించారు. మగ్దలేని మరియకు, కొంతమంది స్త్రీలకు, అలాగుననే కొంతమంది శిష్యులకు యేసుప్రభువు వారు కనిపించారు. అయితే ఆ దినమున తోమా అక్కడ లేడు. తోమా లేకపోయేసరికి యేసుప్రభు వారు వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆ శిష్యులు అందరూ అన్నారు, మేము యేసయ్యను చూచాము అన్నారు. అప్పుడు తోమా అన్నాడు, నేను ఆయన చేతిలో శీలలు దిగగొట్టారు కదా, మరి ఆ గాయములలో నేను వ్రేలు పెట్టి స్పర్శను తెలుసుకుంటే తప్ప నేను నమ్మను అని ఆయన అన్నాడు. ఇంతకీ తోమా సందేహపరుడా, అనుమానస్తుడా అంటే అనుమానస్తుడే, సందేహపరుడే. కానీ తన యొక్క అనుమానము చేత, తన యొక్క సందేహము చేత వాస్తవాన్ని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు. అతని సందేహం వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఉంది. ప్రియులారా, యేసుప్రభువు వారు మరణించారు, తిరిగి లేచారు. ఆయన 40 దినములు ఇంచుమించుగా 500 మందికి పైగా కనబడి 11 మార్లు కొన్ని ప్రత్యక్షతలు యేసుప్రభువు వారు తన శిష్యులకు అనుగ్రహింపజేసి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయారు. ఆరోహణుడై పరలోకానికి వెళ్లే ముందు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు శిష్యులతో. ఏమని అన్నారు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించుడి అనేటువంటి ఒక గొప్ప బాధ్యతను యేసుప్రభువు వారు వారికి ఇచ్చారు. కనుక వారు ఈ పని చేయాలి, సువార్త పని చేయాలి. అందులో ఈ తోమా అనబడినటువంటి వ్యక్తి తన యొక్క సేవ జీవితంలో మొట్టమొదటిగా తోమా ఈ మెసొపొతేమియాలో ఉన్నటువంటి ఎడేస్ అనేటువంటి పట్టణములో ఆయన యొక్క సేవను ప్రారంభించాడు. అలాగుననే ఈ అపోస్తులైనటువంటి తోమా తద్దయి అనబడినటువంటి శిష్యునితో కలిసి బబులోనుకు వెళ్ళాడు. అటు తరువాత ఆయన ఒంటరిగా పారసీక దేశం మందు ఉన్నటువంటి అబియోబినీలో ఆయన సేవ చేయడానికి వెళ్ళాడు. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుచుండినటువంటి వ్యాపారమును బట్టి పరస్పర సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఇదంతా కూడా పారసీక మీదుగా జరుగుచూ ఉన్నటువంటి కారణం చేత ఆయన భారతదేశం గురించి విని
భారతదేశంలోనికి కూడా ఆయన దేశానికి కూడా సువార్త అందించాలి అని ఆలోచన కలిగినటువంటి వాడై మొట్టమొదట క్రీస్తు శకము 49వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఈ వర్తక వ్యాపారం నిమిత్తం ఆ దేశానికి ఈ దేశానికి నౌక ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నందుచేత ఆయన మొట్టమొదటిగా భారతదేశం గురించి విని, అయ్యో భారతదేశానికి సువార్త లేదు, మిగిలినటువంటి 12 మంది ఆయా రీతిలుగా అన్ని దేశాలకి వెళ్తూ ఉన్నారు, నేను వెళ్ళాలి భారతదేశానికి అని అనుకుని క్రీస్తు శకము 49వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి వచ్చాడు. మీకు ఒక సందేహం వచ్చి ఉండొచ్చు, అదేంటి అంటే మనం వినేటప్పుడు కొన్ని ప్రశ్నలు కూడా మనలో తలెత్తాలి. మనం ప్లెయిన్గా వినుకుంటే వెళ్ళిపోతే కాదు, కానీ కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తాలి. మరి క్రీస్తు పూర్వము సృష్టి ఆరంభం నుంచి యేసుప్రభు పుట్టే వరకు కూడా బైబిలు లెక్కల ప్రకారంగా 4000 సంవత్సరాలు. భూమి మీద మానవుడు పుట్టక మునుపు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. కానీ భూమి మీద మానవ పుట్టిక మొదలుకొని యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. ఆ తరువాత యేసుప్రభు పుట్టింది మొదలుకొని ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు అయ్యాయి? 2000 సంవత్సరాలు అయ్యాయి. అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తు పుట్టుకకు మునుపు, క్రీస్తు పుట్టిన తరువాత. ఇలా నా వైపు చూడండి. క్రీస్తు పుట్టిన తరువాత, క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు పుట్టిన తర్వాత అనేటువంటిది క్రీస్తు శకము. అంటే క్రీస్తు పుట్టిన తర్వాత ఇంచుమించుగా 33.5 సంవత్సరాల జీవిత కాలంలో యేసుప్రభు వారు తన యొక్క సేవ జీవితాన్ని అంతటిని కూడా కొనసాగించారు. 49 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తోమా భారతదేశానికి వచ్చాడు. ఇంచుమించుగా యేసుప్రభు కంటే తోమా కొంచెం పెద్దవాడు. ఆయన 49వ ఏట పంజాబ్ దేశానికి వచ్చి ఆ తర్వాత ఆయన 52వ ఏట ఏం చేశాడు అంటే మరల కేరళ అనేటువంటి రాష్ట్రానికి వచ్చాడు. ఆ కేరళ అనేటువంటి రాష్ట్రానికి వచ్చి సువార్త ప్రకటించి ఆయన పాలూరు, గింగనూరు, అలాగుననే పారూరు, అలాగునే కొకమంగళం, కాయల్, నిరణం, కొల్లం అనేటువంటి 7 స్థలాలలో ఆయన సంఘాల్ని స్థాపిస్తూ వచ్చారు. ప్రియులారా, ఇంత సుదీర్ఘమైనటువంటి సేవ పరిచర్య ఆయన చేశారు. సరే, భారతదేశానికి ఆయన క్రీస్తు శకము 49వ సంవత్సరంలో వస్తే అంతవరకు ఉన్నటువంటి భారతదేశంలో సువార్త అందని ప్రజలు నరకానికి వెళ్ళిపోతారా, లేకపోతే పరలోకానికి వెళ్తారా? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా మీకు? మీ జీవితంలో సత్యం తెలిసిన తర్వాత కూడా సత్యమందు నిలబడకపోతే మనము తీర్పు తీర్చబడతాం. అసలు మన జీవిత కాలంలో సత్యమే అనేటువంటిది తెలియకుండా మనం తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటూ ఉన్నటప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఈ ప్రశ్న మీకు అర్థమైందా? భారతదేశానికి యేసుప్రభుని గూర్చినటువంటి సువార్త తోమా తీసుకురాక మునుపు ఉన్నటువంటి ప్రజలకు రక్షణ ఉందా? ఒకవేళ రక్షణ లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారా? ఇప్పుడు కొన్ని దీవులు ఉన్నాయి కదా, ఆ దీవుల్లో నరమాంస భక్షకులు ఉన్నారు కదా. ఇప్పటికీ కూడా ఏ మనిషి అయినా వెళ్తే వాళ్ళు చంపేస్తూ ఉంటుంటారు. ఏ మనిషిని కూడా రానివ్వరు. కనీసం సువార్త ప్రకటిద్దామన్నా, ఆహారం పెడదామన్నా, వస్త్రాలు ఇద్దామన్నా వాళ్ళ దరికి రానివ్వరు. యేసు ప్రభు అనేటువంటి మాట వాళ్ళు చెవినే పడలేదు అసలు. అలాంటి వారు ఏమవుతారు అంటే, అలాంటి వారికి తీర్పు తీర్చబడదు.
ఇది పాపము అని తెలిసిన తర్వాత కూడా చేసేటువంటి పాపాన్ని బట్టే ప్రతి ఒక్కరు కూడా తీర్పులోనికి రాబడతారు. కాబట్టి భారతదేశానికి 49వ సంవత్సరంలో తోమా వచ్చి ఇంచుమించుగా ఆయన అనేక సంవత్సరాలు మరి సేవా పరిచర్య అనేటువంటిది కొనసాగించారు ప్రియులారా. అయితే ఈ తోమా జీవితం గురించి మనము ఆలోచన చేద్దాం. ఈ తోమా తన యొక్క సందేహముల చేత ఏం చేస్తూ ఉండేవాడు అంటే, ఒక వాస్తవికతను పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. కొంతమంది చెప్తా ఉంటుంటే వింటూనే ఉండరు, కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి వాళ్ళకి. మధ్య మధ్యలో కూడా ఇక్కడ నాకు అర్థం కాలేదండి, ఇదేంటి పరిస్థితి అని వాళ్ళు ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటుంటారు. ఆ ప్రశ్న అనుమానం కాదు, సందేహం కాదు, వాస్తవికతను పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన అయి ఉంటూ ఉంది ప్రియులారా. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అనగానే తోమకి తక్కువ ఒక అనుమానం వచ్చింది. ఇదేంటి ప్రభువా, మరి అక్కడికి మేము రావాలంటే మార్గం ఏది? అక్కడికి మేము రావాలి అంటే మార్గం ఏది? మేము ఎలా రాగలం అక్కడికి అని అడిగితే యేసు ప్రభువారు ఆయన చక్కని సమాధానం ఇచ్చారు. తోమా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను అని చక్కని వర్తమానం యేసు ప్రభు దగ్గర నుంచి ఈరోజు వచ్చింది అంటే అది తోమా వేసినటువంటి ప్రశ్న వలన. కనుక ఒక ప్రశ్న అనేటువంటిది అనేక మందికి ఒక గొప్ప వర్తమానాన్ని తీసుకొచ్చి పెట్టింది ప్రియులారా. మనం చూద్దాం తోమా ఏమై ఉన్నాడు అని మనం చూస్తే ప్రియులారా, తోమ గురించి మనం ఒక్కసారి కొన్ని విషయాలు ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. మరి తోమ గురించి యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి మనం చదువుతూ ఉన్నట్లయితే, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని అతని తోడి శిష్యులతో చెబుతూ వచ్చాడు. ప్రియుల, మనము కూడా చనిపోవుటకు వెళ్ళుదము రండి. ప్రియులరా, యేసు ప్రభువారు ఆయన అంతిమ దినముల గురించి ఆయన తెలియజేస్తూ వచ్చారు. ఎట్లా తెలియజేస్తూ వచ్చారు అంటే, ఇదిగో నేను యెరూషలేములో యూదుల చేతికి అప్పగించబడతాను, నన్ను చంపుతారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇప్పుడు యెరూషలేమునకు వెళ్తే యేసు ప్రభువారిని చంపుతారే. కాబట్టి మనము యేసు ప్రభువుతో కూడా మనము చనిపోవుటకు వెళ్ళుదము రండి అని తన తోడి శిష్యులతో అన్నాడట. ఎంత ధైర్యశాలి తోమ, ఎంత దేవుని కొరకు తన ప్రాణాలైనా అర్పించడానికి ఇష్టపడినటువంటి వాడు. యేసుప్రభువారు యెరూషలేముకు వెళ్తే చంపుతారు గనుక మనం కూడా ఆయనతో వెళ్ళి చనిపోవుదము రండి అని అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి గొప్ప త్యాగశీలి అయినటువంటి తోమాను అస్సలు దేవుని వార్త గాని, సువార్త గాని, రక్షణ వార్త గాని, సిలువ వార్తను గాని అస్సలు ఎన్నడూ కూడా విననటువంటి భారతదేశానికి గొప్ప భారం కలిగినటువంటి దైవజనుడైనటువంటి తోమాను యేసుప్రభువారు మన భారతదేశానికి పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ భారభరితమైనటువంటి హృదయం తోమాకు ఎట్లా వచ్చింది అంటే, తను
ఆయనకున్నటువంటి ప్రతి సందేహాన్ని కూడా పరిపూర్ణంగా యేసు ప్రభు వారి దగ్గర ఆయన క్లారిఫై చేసుకున్న తర్వాత ఆయన దృఢంగా నమ్మగలిగాడు. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను. 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనేను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 8 దినములైన తర్వాత జరిగినటువంటి సంఘటన, అనగా గత ఆదివారం మొదలుకొని శనివారం వరకు 7 దినాలైతే ఈ ఆదివారం నాడు జరిగినటువంటి సంఘటన ఏంటి అంటే, ఇదివరకే చెప్పారు శిష్యులందరూ కూడా, తోమా యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచారయ్యా, మాకు కనిపించారు, మేము చూచాం అని అంటే, ఆ 8వ దినమున ఏమైంది అంటే, వారిలాగున మాట్లాడుకున్న తర్వాత ఆ తలుపులు వేసినట్టు ఉంటుంది గానే యేసు ప్రభువు వారు వారి మధ్య ఆయన నిలిచి ఏమని అన్నారు అంటే, మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇది వరకు ఏమని అన్నాడు తోమా? మేము యేసును చూచాము అని అనగానే తోమా అన్నాడు, ఇదిగో ఆయన చేతులలో మేకుల గురుతును చూచి, ఆ చేతుల్లో దిగగొట్టబడినటువంటి మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, ఇంకా ఏమన్నాడు చెప్పండి? ఎంత సందేహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం. ఏమండి, కొంతమంది తోమ గురించి 2 విషయాలు మనం చెప్పొచ్చు. ఏమండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుప్రభు వారు తోమతో అన్నారు. కొంతమంది విశ్వాసం ఎలాంటిది అంటే చూడకుండానే నమ్ముతారు. కొంతమంది చూస్తేనే గాని మేము నమ్మము అని ఉంటుంటారు. కాబట్టి ఈ మాటలు ముందు తోమ అని ఉన్నాడని యేసుప్రభు వారు ఎరిగినటువంటి వారై, చూడండి, ఆ 26వ వచనంలో తోమ వారితో కూడా ఉండెను, తలుపులు వేయబడినట్టుగా ఉన్నది. అప్పుడు యేసుప్రభు వారు వారి మధ్య నిలిచారు. 20వ అధ్యాయం 27వ వచనంలో, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. ఇది యేసుప్రభు వారు అన్నటువంటి మాట. అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుప్రభు వారు తోమ యొక్క మనసు ఎరిగినటువంటి వారై, తోమ మనసులో ఏదైతే అనుకుంటున్నాడో, లేకపోతే తన శిష్యులతో ఏదైతే అన్నాడో, అది యేసుప్రభు వారు ఎరిగినటువంటి వారై ఏమని అన్నారు అంటే, నీకు సందేహంగా ఉంది కదా. ఎలాంటి సందేహం? ఆ గాయాలలో నా వేలు పెడితే తప్ప, ఆ ప్రక్కలో నా చెయ్యి పెడితే తప్ప నేను నమ్మనని అంటున్నావు కదా. కాబట్టి నీవు నమ్ములాగున ఆ 2 పనులు కూడా చెయ్యని అంటున్నారు. ఇప్పుడు మరలా మనకు ఒక అనుమానం రావాలి, మనకు ఒక సందేహం రావాలి, ఒక ప్రశ్న రావాలి. అది ఏంటి అంటే, యేసుప్రభు వారు మహిమ శరీరముతో తిరిగి లేచిన తర్వాత ఇంకనూ పక్కలో గాయముందా? ఇంకనూ చేతిలో ఆ యొక్క మేకుల గురుతు ఉందా? పాదాల మీద ఇంకా మేకులు దిగగొట్టిన గురుతు ఉందా అనేటువంటి సందేహం మనకి రావచ్చు. అయితే ప్రియులరా,
ఎందుకొరకు ఆయన మహిమ శరీరంతో లేపబడినప్పటికీ కూడా ఇక్కడ గాయంగా ఉంది, ఇక్కడ గాయంగా ఉంది, పక్కలో గాయంగా ఉంది, పాదాల మీద గాయాలుగానే ఉన్నాయి. అది ఎందుకొరకు అంటే యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ జరిగే వరకు కూడా ప్రతి పాపి కొరకు ఇంకా ఆయన గాయాలు స్వస్థపరచడానికి, ఆ యొక్క రక్తము వారి యొక్క పాపములు కడగడానికి ఇంకనూ కూడా అది సిద్ధంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మీరు చాలా ఆ ఇమేజెస్ లో చూస్తూ ఉంటుంటారు. యేసుప్రభు వారు ఇలా చేయి పెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఒక రంధ్రం ఉన్నట్టు, ఆ రంధ్రము యువతల నుంచి అవతలకి కనబడుతున్నట్లుగా మీరు చూస్తూ ఉంటుంటారు. అది వాస్తవమే. కనుక యేసుప్రభు వారు తోమతో ఏమని అన్నారంటే, తోమ చూడు, ఇదిగో నా చేతిలో ఇంకా గాయాలు ఉన్నవి. కాబట్టి నీ సందేహాన్ని తీర్చుకునే విషయంలో తోమ, ఇదిగో అవిశ్వాసివిగాక విశ్వాసి అయి ఉండుము. ఈ మాటలు విన్నటువంటి యేసయ్య, ఎలా వినండి జాగ్రత్తగా, ఈ మాటలు విన్నటువంటి యేసయ్య ఏమని ఉండేవాడు? ఏ తోమ, నా మాటల మీద నీ నమ్మకం లేదా? నీలాంటి వాడా నాకు శిష్యుడు? నీలాంటి వాడినా నేను నా శిష్యునిగా చేర్చుకున్నది? నీ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చేస్తానయ్యా, నువ్వు నమ్మలేదు కదా పో అని అన్నాడా యేసయ్య? అలా యేసుప్రభు వారు కానీ తోమాని రిజెక్ట్ చేసి ఉండుంటే గనక ఈరోజు భారతదేశానికి తోమ వచ్చి ఉండేవాడు కాదు. హల్లెలూయా. సందేహపడు వారిని ఆయన తోలనాడేవాడు కాదు, గాని సందేహపడేటువంటి వారి యొక్క సందేహములను తీర్చేటువంటి వాడు. అనుమానితుల యొక్క అనుమానాన్ని, ఇలా చూడండి, అనుమానితుల యొక్క అనుమానాన్ని ఆయన క్లియర్ చేసేటువంటి వాడు. అందుచేత ప్రియులారా, మన జీవితంలో అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తూ ఉంటుంటాయి. ఎంతగా అంటే తోమ ఎట్లాగేమో గాని మనకి కొన్ని సమస్యలు, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? నేను నమ్మింది నిజమైన దేవుడేనంటావా? ఆయన నిజంగా నన్ను ఆదుకుంటాడంటావా? ఆయన ఆదుకునేవాడైతే ఎందుకు నాకు ఈ కష్టాలు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు మనకు వస్తూ ఉంటుంటాయి. ఏమీ ఇబ్బంది లేదు, మీరు సందేహం వచ్చినప్పుడు సందేహం వచ్చినట్లే ప్రార్థన చేయండి. ఈ సందేహాల మధ్య ప్రభువా, నేను నిన్ను నమ్మునట్లు, నీ మీద నాకు నమ్మకం కలుగునట్లు ప్రభువా నా సందేహాన్ని తీర్చు అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన మన సందేహములను తీర్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవిశ్వాసులము కాకుండా విశ్వాసులమై ఉండడానికి మనము నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మీద. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు తోమ 28వ వచనంలో, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. ఏమన్నాడట? వెంటనే నా ప్రభువా నా దేవా అన్నాడంట. ప్రభువు అనగా నన్ను ఏలేవాడు, నా దేవా అనగా నేను ఆరాధించేటువంటి వాడు అని చెప్పి నా ప్రభువా నా దేవా అని అన్నాడట ప్రియులరా. అందుకు యేసు ఏమని చెప్పాడంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూచి నన్ను నమ్మి ఉన్నావు, కానీ చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. కాబట్టి ప్రియులరా, మనం ఈరోజు అన్యజనులమైనటువంటి మనం యేసు ప్రభుని మనం చూడలేదు, యేసు ప్రభుని మనం చూడలేదు. ఆ రోజు చూసి కూడా నమ్మలేనటువంటి యూదుల కంటే చూడక నమ్మిన మనం ఎంతో ధన్యులం. హల్లెలూయా. ఇందును బట్టే దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. కనుక సందేహము అనేటువంటిది, అనుమానము అనేటువంటిది అన్ని విషయాలలో మంచిది కాదు. కొన్నిసార్లు సందేహాలు అనుమానాలు ఏం చేస్తూ ఉంటాయంటే,
కొన్ని కుటుంబాలను నాశనం చేసేస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్య విభేదాలను కలుగు చేసేస్తూ ఉంటుంటాయి. ఈ సందేహము చేత, అనుమానాల చేత ఏం చేస్తారో తెలుసా అండి? కొంతమంది హత్యలకు కూడా పాల్పడుతూ ఉంటుంటారు. ఒక ఆమె తన భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి ఒక వ్యక్తి రావడం ఎదురింటి ఆమె చూసిందంట. ఎదురింటి ఆమె చూసి ఆ చూసినటువంటి విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే తన భర్త డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడో, ఆ ఇంటికి గల ఆమె చాలా సంతోషంగా, ఆనందంగా చకచక వంట చేసేసి, ఏమండి ఆ గుమ్మగుమ్మలాడేటువంటి వంటలు చేసేసి ఆ వచ్చినటువంటి వ్యక్తికి దగ్గరుండి మరీ వడ్డించి పెడతా ఉందట. ఈ విషయాన్ని చూసినటువంటి ఎదిరింటి ఆమె ఆ భర్తకి ఫోన్ చేసిందంట. భర్తకి ఫోన్ చేసి, బాబు నేను ఇప్పుడే చూశాను మీ ఇంట్లోకి ఇలా తొంగు చూస్తే నాకు ఒక దృశ్యం కనబడింది. నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి రాగానే నీ భార్య మాత్రం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, చక్కగా వంటలు చేసి పెట్టేస్తుంది, దగ్గరుండి పెడతా ఉంది. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ భార్య ఎలాంటి పని చేస్తుంది అని చెప్పి ఫోన్ చేస్తే, అట్నుంచి భర్త మార్గ మధ్యంలో ఒక పదునైన ఏమండి నైఫ్, కత్తి కొని పట్టుకొని వచ్చాడట చంపేయడానికి. ఆ భర్త వచ్చే లోపల ఈ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, చక్కగా భోంచేసి సోఫాలో నిద్రపోతున్నాడట. రావడం చాలా దుర్చుగా వచ్చి ఏమండి అడావుడిగా లోపలికి వచ్చేసి తాను కొన్నటువంటి కత్తితో ఆ సోఫా మీద పడుకున్నటువంటి వ్యక్తి మీద దాడి చేయడానికి ఏమండి ప్రయత్నం చేస్తూ ఉన్నటప్పుడు ఆ చిన్న ఆ పోట్లు ఆ సోఫా మీద పడుకున్నటువంటి వ్యక్తికి తగులుతూ ఉన్నాయట. తగులుతూ ఉంటుంటే ఆ వ్యక్తి గోడ పెడుతూ ఉన్నాడట. అమ్మో నన్ను చంపేస్తున్నారు అని కేకలు పడితే, ఈ లోపల అప్పుడే స్నానానికి వెళ్ళి వస్తూ ఉన్నటువంటి భార్య వచ్చి, ఏమండి ఏం చేస్తున్నారు మీరు అంటే, ఎవడే వీడు, నేను లేని టైంలో వీడు వస్తే నువ్వు వండి పెడతావా అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంటే, ఏమండి మీరు పొరపాటు పడుతున్నారండి. మీకు నాకు పెళ్ళి అవ్వక మునుపు కొన్ని సంవత్సరాల క్రితం వాడు నా తమ్ముడు తప్పిపోయాడు, ఇంటి నుంచి పారిపోయాడు. అయితే మనము పలానా చోట ఉన్నామని ఆ నోట ఈ నోట విని తెలుసుకుని మన ఇంటికి వచ్చాడండి. మా తమ్ముడు కదా అని చెప్పి నేను ఇదంతా కూడా చేసి పెట్టానండి. మీకు ఎవరు చెప్పారండి? ఏం చెప్పారండి అంటే, అదిగో ఎదుటింటి ఆమె చెప్పింది ఎలాగని అనుమానం కలిగింది. నాలో గొప్ప సందేహం వచ్చింది. నువ్వేదో తప్పు పని చేస్తున్నావని, ఆ తప్పు పని చేయడానికి ప్రేరేపించిన వాడు వీడే అని నేను అనుమానంతో ఈ దాడి చేశాను అని అన్నాడు. చూస్తారా ప్రియులారా, అనుమానం అనేటువంటిది అబద్ధాలను తీసుకొచ్చి పెడతా ఉంటుంది. అనుమానానికి కూడా ఒక లిమిట్ అనేటువంటిది ఉంటుంది. కొంతమంది మరీ దారుణంగా లిమిట్ దాటిపోయిన అనుమానాలు. ఏమండి, తల్లి కొడుకు వెళ్తే, లేకపోతే కూతురు తండ్రి వెళ్తే ఏంటండి ఆ అనుమానాలు ఈ రోజుల్లో? ప్రతి ఒక్కటి కూడా మనము అనుకున్నట్టుగా కాదు. మన సహజ రూపం వేరు, కనిపించే నీడ వేరు. చూసారా, ఒక యవనస్తురాలు ఇలా బుక్స్ పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఆ నీడ మాత్రం తను ఏదో ప్రెగ్నెంట్లా కనబడుతుంది.
నీడ. వాస్తవికత ఏంటి? బుక్స్ పట్టడం. నీడ ఏం చెప్తుంది? ఒక ప్రెగ్నెంట్ లాగా చూపిస్తుంది. కనుక ఈ రోజుల్లో వాస్తవాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు. అనుమానం. కనుక ఈ అనుమానం చేత చాలా మంది వారి కుటుంబాలను నాశనం చేసుకున్నారు, కాపురాలను పాడు చేసుకుంటున్నారు. అందుచేత నమ్మాలి, అన్నిటినీ కూడా అనుమానించకూడదు, నమ్మాలి. హల్లెలూయా. నమ్మకంతో వెళ్తే ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా ఉంటాడు. అపనమ్మికతో ఉంటే ఆ వ్యక్తి ఎంత తిన్నా, ఎంత క్షేమదాయకమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండలేడు, మనసు బాగుండదు, క్షీణించిపోతా ఉంటుంటాడు. అందరికీ కూడా చెడ్డవాడైపోతా ఉంటుంటాడు. ఎవరు స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఉండరు. ఈ అనుమానం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విభేదాన్ని కలుగజేస్తూ ఉంటుంటారు. అందుచేత యేసుప్రభువు వారు అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని యేసుప్రభువు వారు చెప్తా ఉంటుంటారు. చూడండి ప్రియులరా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు నీ వద్దకే మేము వచ్చుచ్చి ఉన్నాము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. కొంతమంది వారి జీవితాల్లో దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మనందు చేత వారు వేరే దారులు వెతుకుతూ ఉంటుంటారు. ఏమండి, క్రైస్తవులు కూడా రక్షరేకులని, బూడిద గుమ్మడికాయలని, ఏమండి ఎదురు రావడం అని, మంచి చెడులు చూపించుకోవడం అని, ఇంకా క్రైస్తవులే మేము చాలా క్రైస్తవులం అని చెప్తా ఉంటుంటారు. ఏదైనా అపాయం వచ్చి, ఏదైనా ప్రమాదం జరిగి ఆ గాయాలు మానకపోయేసరికి ఏం చేస్తూ ఉంటుంటారంటే మళ్ళా వెంట్రుకలతో పేనినటువంటి ఆ తాడును కాళ్ళకు కట్టుకుంటా ఉంటుంటారు. ఇలాంటి అవిశ్వాసము చాలా మందిలో. కొంతమంది అయితే మనుషులను ఇక నమ్మరు. ఎంతటి అనుమానం అంటే ఆ యొక్క మానవత్వాన్ని మించినటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి క్రూరత్వాన్ని కనుపరుస్తూ ఉంటుంటారు పిల్లలు. కనుక ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది వాస్తవం కాదు, ఇవి మనము పరిశీలించి తెలుసుకోవాలి. కొన్నిసార్లు వాస్తవాన్ని అవాస్తవంగా మార్చేస్తూ ఉంటుంటాం, అవాస్తవాన్ని వాస్తవం అని చెప్తా ఉంటుంటాం. వీటన్నిటిలో కూడా మానవునికి చాలా జ్ఞానం కావాలి. హల్లెలూయా. మానవునికి చాలా జ్ఞానం కావాలి ప్రియులారా. ఆ జ్ఞానం దేవుడిస్తే తప్ప దేవుని యొక్క కార్యములను మనము చూడలేం. అందుచేత దేవుడు అంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేస్తాను. ఏమండి, దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాడనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉండాలి కదా. ఈ యొక్క సముద్రం ముందు మమ్మల్ని చంపేస్తాడా? ఈ ఎడారిలో నీరు లేక చంపేస్తాడా? ఈ ఎడారిలో మాకు ఆహారం లేక చంపేస్తాడా? ఈ శత్రువుల మధ్య వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగించి చంపేస్తాడా అనేటువంటి సందేహం. ఈ సందేహం అనేటువంటిది మానవుణ్ణి విశ్వాస జీవితంలో ముందుకెళ్ళనివ్వదు, నిరీక్షించి ఎదురు చూడనివ్వదు. క్రైస్తవ జీవితం అంతా కూడా నమ్మకం మీద ఆధారపడి ఉంది, విశ్వాసం మీద ఆధారపడి ఉంది, నిరీక్షణ మీద ఆధారపడి ఉంది. కనుక ప్రియులరా, ఎటువంటి వారి యొక్క సందేహాన్ని అయినా యేసుప్రభువు వారు తీర్చేటువంటి వారు, వారి యొక్క అవిశ్వాసమును బాగు చేసేటువంటి వారు.
చూడండి ప్రియులరా, అవిశ్వాసము అనేటువంటిది విశ్వాసమునకు అడ్డుపడేటువంటిది. ఒకటి అవిశ్వాసం ఉండకూడదు, రెండవది అల్ప విశ్వాసము కూడా ఉండకూడదు. అల్ప విశ్వాసము కూడా మనకు ఉండకూడదు. మత్తయి సువార్త 14:23 ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా, 28 పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. 29 ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. హల్లెలూయా. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? విశ్వాసమునకు వ్యతిరేకంగా అవిశ్వాసం ఉండకూడదు. విశ్వాసమునకు వ్యతిరేకంగా ఏముండకూడదు? అల్ప విశ్వాసము కూడా ఉండకూడదు. అంటే అల్ప విశ్వాసం అంటే ఏంటి? ఇప్పుడు అల్పాహారము అంటే మధ్యాహ్నం తినే భోజనం అంత ఉండదు కదా, రాత్రి తినే భోజనం అంత ఉండదు కదా. అల్పాహారం అంటే కొద్దిగా తినే ఆహారము అని అర్థం. అలాగునే అల్ప విశ్వాసము అంటే విశ్వాసము లోపముతో ఉండడం, విశ్వాసము లోపంతో ఉండడం. ఇక్కడ పేతురు యేసు ప్రభుతో నీటి మీద నడవసాగాడు. ఆయనతో ఉన్నాను అని అనుకుంటూనే గాలిని చూచి సముద్రమును చూచి ఏం చేశాడట చెప్పండి? భయపడి మునిగిపోసాగాను. ఏమండి? మునిగిపోసాగాడట. యేసుప్రభు మనలో ఉన్నాడు అనుకుంటాం, మనతో ఉన్నాడు అనుకుంటాం. కొన్ని విషయాల్లో మనకేంటి చెప్పండి? విపరీతమైనటువంటి భయం. అందుకనే దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు కూడా భయపడను అన్నాడు. మనం చాలా మార్లు భయపడతా ఉంటుంటాం. అమ్మో ఏమైపోద్దో ఏంటో, అమ్మో ఏమైపోతానో ఏంటో అనేటువంటి భయము మనల్ని వెంటాడుతూ ఉంటుండదు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా సందేహించువాడు భయపడడు, అయితే భయపడకము అని 365 సార్లు వ్రాయబడుతుంది. అంటే ప్రతి దినము కూడా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే భయపడకండి. భయపడుట అనేటువంటిది అల్ప విశ్వాసానికి అవిశ్వాసానికి సూచన. ఈ భయపడేటువంటి వాళ్ళే దారి తప్పిపోతా ఉంటుంటారు. ఈ భయపడేటువంటి వాళ్ళే యేసుప్రభు యొక్క శక్తి సామర్థ్యాలను నమ్మక వేరే వేరే వాటిని ఆశ్రయిస్తూ ఉంటుంటారు. మన ధైర్యము ఏమిటి అంటే మన దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయనను కాదని మనకేది కూడా జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత తోడుగా ఉండేవాడు అని అంటే గనుక ప్రియులారా, నేను లక్ష్మీవారం శుక్రవారం గుంటూరులో జరుగుతూ ఉన్నటువంటి దీవెనయ్య గారి మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. ఆ నైట్ స్టే చేయడం కోసం ఒక రూమ్ తీసుకున్నాం సేవకులు అందరం కూడా. ఆ ఉదయం లేచి వెళ్తూ ఉన్నటప్పుడు లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నాం. అయితే ఆ లిఫ్ట్ ఫస్ట్ డోర్ మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అవతల డోర్ ఫస్ట్ వేసి మళ్ళీ రెండో డోరు మళ్ళీ రెండోసారి వేయాలి. రెండోది కూడా వేసేసిన తర్వాత లిఫ్ట్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. నేను ఇంకా ఫ్రంట్ డోర్ సరిగ్గా పడలేదేమో అనుకుని ఈ వెనకాల దాంట్లోంచి చేయి పెట్టి
ఆ ఎదరున్న దాన్ని తోస్తూ ఉన్నాను. ఈ లోపల లిఫ్ట్ మూవ్ అయిపోయింది. నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ అలర్ట్నెస్ని బట్టి గబుక్కుని నేను తీయగలిగాను, కానీ లిఫ్ట్ ఆగదు. ఆ గట్టు దాటి అది వెళ్ళేటప్పుడు నా చేయగానే అక్కడ ఉండిపోతే గనక ఇక్కడికి విరిగిపోయేటువంటి పరిస్థితి. ఏమండి? అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు. మనం ఏ ధైర్యంతో జీవించాలి? యేసుప్రభు వారు అన్ని విషయాలలో కూడా మనల్ని విడువని వాడు, ఎనబాయని వాడు అనేటువంటి ధైర్యంతో ఉండాలి ప్రియులారా. యేసుప్రభుతో జీవిస్తున్నాను అని అనుకుంటూనే ఏమైపోతానో అనేటువంటి అనుమానం, ఏమైపోతానో అనేటువంటి సందేహం పేతురును నీట మునిగేటట్లుగా చేసింది ప్రియులారా. అప్పుడు యేసుప్రభు వారు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. చూసారా, అనుమానాన్ని అనుమానంలా ఉంచేసారా యేసయ్య? ప్రతి చోట కూడా అక్కడ తోమాకు కానీ ఇక్కడ పేతురుకు కానీ ఏం చేస్తారంటే, ఎందుకు నువ్వు సందేహపడితివి అని ప్రశ్నించారు. ఎందుకు అల్ప విశ్వాసి అయిపోయావు అని ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు ప్రియుల. నేను చెప్తున్నాను, విశ్వాసమునకు వ్యతిరేకంగా ఏముంటది అంటే చూడండి, అవిశ్వాసము అనేటువంటిది ఉంటుంది. విశ్వాసమునకు వ్యతిరేకంగా అల్ప విశ్వాసము అనేటువంటిది ఉంటుంటుంది. కొన్నిసార్లు మన విశ్వాసానికి ఏం కలుగుతూ ఉంటుందట? పరీక్ష కలుగుతూ ఉంటుంటుందట. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షించబడుతుంది. నీ విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. విశ్వాసం అంటే ప్లెయిన్గా వెళ్ళిపోతుందని అనుకోకండి. క్రైస్తవ్యం అంటే ప్లెయిన్గా వెళ్ళిపోతుందని అనుకోకండి. నీకు ఆకలిని దేవుడు కలుగజేసి ఆ ఆకలి సమయంలో నువ్వు దొంగగా మారిపోతావా, దేవుని మీద ఆధారపడి జీవిస్తావా అని దేవుడు పరీక్ష పెడతాడు. నిందలు అవమానముల మధ్య ఈ విశ్వాసానికి పరీక్ష అనేటువంటిది ఎదురవుతుంది ప్రియుల. షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష ఎదురయ్యింది. అది ఏంటి అంటే, నెబుకద్నెజర్ మహారాజు ఏం చేశాడు అంటే, ఒక ప్రతిమను నిలబెట్టి దీనికి నమస్కరించకపోతే అగ్నిగుండములో వేసేస్తాను అన్నాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు చెప్పండి? రాజా, ఇదిగో ఈ మండుచున్న అగ్నిగుండము నుంచి మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా పర్లేదు, మేము మాత్రం నీవు నిలవబెట్టినటువంటి ప్రతిమకు నమస్కరించాం. కారణం ఏమిటి అంటే, మా దేవుడు మాకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడైనటువంటి యెహోవానైనా నాకు తప్ప వేరొక దాన్ని నమస్కరించకూడదు, వేరొక దాన్ని పూజించకూడదు అని మా దేవుడు చెప్పాడు. కాబట్టి మేము చేయం. మన విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. కొన్నిసార్లు పాత స్నేహితులు వచ్చి, రారా, రక్షణ పొందితే ఏంటి, బాప్తిసం తీసుకుంటే ఏంటి, సంఘంలో ఉంటే ఏంటి, క్రైస్తవుడు అయితే ఏంటి, ఇదివరకు మనం తినలేదా త్రాగలేదా, రా వెళ్దాం అంటారు. అది నీ విశ్వాసానికి పరీక్ష. ఇదివరకు కూడా రక్షణ పొందలేనప్పుడు ఏదైనా కోపం వస్తే మనం చేయవలసింది చేసేవాళ్ళు, నోటి మాట చేతి పని ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పరీక్ష. దానియేలు కూడా పరీక్ష ఎదురయ్యింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రాజుతో చెప్పారు, రాజా, మన రాజ్యంలో నీకు తప్ప ఎవడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. అయితే ఈ దానియేలు ముమ్మారు ఆ యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీ తెరిచి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దానియేలుని తీసుకుని వచ్చి సింహాల గుహలో పడవేయవలసిందే అని చెప్పినప్పటికీ కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేయక మానలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారు వెంట్రుక అయినను కాలిన వాసన రాకుండా దేవుడు తప్పించలేదా? దానియేలు ఎదుట సింహాల యొక్క నోళ్లను మూయించి దానియేలును దేవుడు కాపాడలేదా?
మన విశ్వాసానికి కూడా కొన్నిసార్లు పరీక్షలు ఎదురవుతాయి. తట్టుకుంటావో లేదా, నిలబడతావో లేదో. నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతూ ఉంది కదా. మన విశ్వాసానికి కూడా కొన్నిసార్లు పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ప్రియులరా మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి ప్రియులరా. అందుచేతనే విశ్వాసం హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం అంతట్లో కూడా విశ్వాసమును బట్టి చూడండి, హేబేలు విశ్వాసమును బట్టి ఆనోకు, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, ఇలాగున విశ్వాసమును బట్టి మోషే, ఇలాగున అనేక మంది విశ్వాసమును బట్టి రాహేల్ అనబడినటువంటి వేశ్య, ఇలాగున విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారు అంటే మేము చనిపోయినా పరలోకానికే వెళ్తాము అని నమ్మినటువంటి వారు ఏం చేయబడ్డారు అంటే వారు హతసాక్షులైపోయారు ప్రియుల. వారు మేము దేవుణ్ణి ఎరుగము అని వెనుకకు వెళ్ళిపోలేదు ప్రియుల. ఈ విధంగా తోమా ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను స్వయంగా ఆయన మాట్లాడుట ద్వారా, వినుట ద్వారా, ఏమండి ఇంకా స్పర్శించి తెలుసుకునుట ద్వారా ఏం చేయబడ్డాడు అంటే పరిపూర్ణంగా నమ్మినటువంటి వాడై, ఏమండి మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైనటువంటి నా యేసయ్యను ప్రకటిస్తాను అని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆయన భారతదేశానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినమున తోమ యొక్క నమ్మిక ఏమండి ఏం చేసింది అంటే ఆయనను దేవుని కొరకు హతసాక్షిగా మార్చగలిగింది ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తోమ ఆయన ఏం చేయబడ్డాడు అంటే క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై నెల 3వ తేదీన తోమ హతసాక్షి అయ్యాడట. ఈ తోమ గురించి మనం తెలుసుకోవాలని అని అనుకుంటే గనక తోమాకి ఒక చిన్న గుహ లాంటిది ఉండేదట. ఆ గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. తోమ చేసినటువంటి కొన్ని అద్భుతాల గురించి ఆ సాక్ష్యం ఇస్తూ ఉంటుంటారు. తోమ ఒక సముద్రం దగ్గర ఆ అన్యులైనటువంటి వారి యొక్క ఆచార వ్యవహారాల్లో ఉన్నటప్పుడు తోమ సువార్త చెప్తూ ఉన్నాడట. మీ దేవుడు నిజమైన వాడు, శక్తిమంతుడు అని నువ్వు ఎలాగున్నా రుజువు చేయగలవు అని అంటే తోమ అక్కడ ఒక సవాలు విసిరాడంట. అదేంటి అంటే తోమ తన ఆ దోషులతో నీళ్లు తీసుకొని నేను యేసయ్య నామములో ఈ నీళ్లను పైకి ఎగరేసినప్పుడు ఆ నీటి బిందువులకు నేను ఆజ్ఞాపిస్తాను, నీటి బిందువులారా ఆకాశం మధ్యన మీరు అక్కడే ఉండండి అంటే ఆ ఎగరవేయబడినటువంటి ఆ నీళ్లు ఇలా చల్లగానే ఆ నీటి బిందువులు ఆకాశంలో అలా ఉండిపోయాట, మధ్యలో శూన్యంలో అలా ఉండిపోయాట. మీరు ఇది చేయగలరా అని అంటే వాళ్ళు ఎవరు కూడా చేయలేకపోయారు. ఆ రోజున అనేక మంది బ్రాహ్మణులు యేసు ప్రభుని నమ్ముకున్నారట. వీళ్ళు భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఈ యేసయ్య అందరూ కూడా ఏదో కులం తక్కువ వాళ్ళు దేవుడు అని అంటారు, కానీ మొట్టమొదట యేసయ్యను నమ్ముకున్నటువంటి వాళ్ళు అగ్ర కులస్తులే, వాళ్ళు బ్రాహ్మణులు ప్రియుల. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ జీవనోపాధి కోసం ఈ రోజున అర్రే ఈ యేసయ్యను కానీ భారతదేశం నమ్ముకుంటే మన యొక్క ఆచార వ్యవహారాలు, జీవనోపాధి ఏమైపోద్ది అని చెప్పి సత్యం అనేటువంటిది ఎరిగి ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యను తృణీకరిస్తూ ఉన్నారు పిల్లలు. అలాగుననే ఈ తోమ ఒక రాజు చనిపోయినప్పుడు ఈ తోమ ఆ రాజును బ్రతికిస్తాడు, ఆ రాజు కూడా మారు మనసు పొందుతాడు ప్రియులారా. అలాగే ఈ తోమ నీరు లేనటువంటి ప్రాంతంలో ఒక కర్రతో నేలను కొట్టగా అక్కడ నీరు ఉబుకుతుంది, నీరు ఏరులై వస్తుంది, సెలలాగా అది ప్రవహిస్తుంది. ఇప్పటికీ కూడా సాక్షాత్తంగా
ఆయన ఎక్కడైతే అద్భుతం చేశాడో అక్కడ ఇప్పటికీ కూడా ఆ నీరు ప్రవహిస్తూనే ఉందట. కనుక ఈయన సాక్షాత్తంగా భారతదేశంలో ఉన్నాడు, అద్భుతాలు చేశాడు అనడానికి నిదర్శనంగా ఇప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో మందిరాలు కట్టబడ్డాయి. అలాగుననే ఆయన యొక్క దేహాన్ని మళ్ళా గోవా తీసుకుని వెళ్ళారు, అక్కడ ఒక చర్చ్ కట్టారు. ఈయన యొక్క ఆ అవయవాలని 7 దేశాలలో 7 దేశాలకు పంపించారు. ప్రియులారా, తోమా ఈ దినమున అతని యొక్క అవిశ్వాసమును విడిచిపెట్టి విశ్వాసి అయి బలమైనటువంటి దేవుని యొక్క సేవ చేశాడు. ప్రియుల, కనుక మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మన సందేహములను తీర్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మన యొక్క అవిశ్వాసమును బాగు చేసేటువంటి వాడై ఉన్నాడు. అల్ప విశ్వాసిగా ఉన్నటువంటి సమయంలో తన చెయ్యి అందించి మనల్ని బలపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్షలో శోధనలు ఎదురైనప్పుడు ఇదిగో నేను మీతో కూడా ఉన్నానని ఆయన రుజువు పరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. పిల్లలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు మనం వింటూ ఉన్నటప్పుడు, చూస్తూ ఉన్నటప్పుడు, వ్యక్తిగతంగా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నటప్పుడు మనము ఆగిపోక సాగిపోయేటువంటి క్రైస్తవులుగా ఎన్నటికీ కూడా అవిశ్వాసము అనేటువంటి వెనుకడిగా మనం వేయకూడదు. విశ్వాసం కలిగినటువంటి వారమై మనం సాగిపోవాలి. అందుచేతనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది, చూడండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవి అంటకు రుజువునై ఉన్నది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నువ్వు నేను చూసొచ్చామా? యేసయ్య పుట్టాడు అన్న సంగతి మనం చూసామా? మరణించాడు అనేటువంటి సంగతి మనం చూసామా? అయితే భూమి మీద కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అవి రుజువు పరుస్తున్నాయి. అవి రుజువు పరుస్తూ ఉంటుండగా ఎవరైతే నమ్మారో వారు ధన్యులు. నమ్మినటువంటి వారి యొక్క జీవితంలో అవి నిజమే అన్నట్లుగా దేవుడు కొన్ని అద్భుత కార్యాలు కూడా ఆయన చేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇలాగున మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలను మనం చూస్తూ ఉంటుంటామే, అవే మన యొక్క విశ్వాసానికి ఆధారం. హల్లెలూయా, అవే మన విశ్వాసానికి ఆధారం. అందుచేత యేసుప్రభువు వారు అన్నటువంటి మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉండుము. ఎన్నడూ కూడా సందేహం రానివ్వద్దు. దేవుడు నా తోడున్నాడంటావా? దేవుడు నన్ను ఆదుకుంటాడంటావా? దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇస్తాడంటావా? నేను చనిపోతే పరలోకం వెళ్తానంటావా? ఇలాంటివేవి కూడా మనం అవిశ్వాసముతో దూరం అయిపోకుండా విశ్వాసంతో, ఎస్, నేను నమ్మిన దేవుడు ఆయన సజీవుడు, ఆయన భూమి మీద మళ్ళా నిలిచి ఉండుట నేను చూస్తాను, ఆయన వస్తాడని నమ్మాలి, మళ్ళీ నన్ను తీసుకుని వెళ్తాడని నమ్మాలి, సదాకాలం ఆయనతో కూడా మనం ఉంటామని నమ్మాలి. అదే మన విశ్వాసం, అదే మన నిరీక్షణ. కనుక ప్రియులరా, నిరీక్షణ కలిగినటువంటి వారమై మనం సాగిపోదాం. తోమా వలె మన యొక్క సందేహములన్నీ కూడా ప్రభు దగ్గర మనం తీర్చుకొని ఇంకా బలముగా దేవుళ్ళో మనం ముందుకి కొనసాగిపోదాం. దేవుడు మన సందేహములన్నింటినీ కూడా తీర్చి ఆయన మనలను బలపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రార్థించి ఆయన అడిగి తెలుసుకొని ప్రతి సందేహాన్ని కూడా మనం తీర్చుకొని విశ్వాసంలో బలపడదాం. ఆగిపోక సాగిపోయే క్రైస్తవులుగా మనం ఉందాం. కనుక దేవుడు ఆయన భక్తుడైనటువంటి తోమాను మన దేశానికి పంపించి ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి మనం చేతులెత్తి ఆయనకి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన దేశాన్ని కూడా ప్రేమించాడు, మనలను ప్రేమించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మన కొరకే ప్రాణం అర్పించిన యేసయ్యను తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. మనమందరము కూడా ఆయన అనుగ్రహించేటువంటి నిత్యత్వంలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఏమండి,
తోమ మొట్టమొదటి మిషనరీగా భారతదేశానికి వచ్చాడు ప్రియుల. తోమ మొదటి శతాబ్దంలో భారతదేశానికి వస్తే ఈ మధ్య కాలంలో 1400 సంవత్సరాల కాలంలో లేకపోతే 1800 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఈ దేశానికి వచ్చి వాళ్ళ క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారంటున్నారు మన భారతదేశం వాళ్ళు. వాళ్ళకి తెలియదు. మొదటి శతాబ్దంలోనే 49వ సంవత్సరంలో తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఉంది అంటే ఈ 2000 సంవత్సరం ఆరంభం నుంచి కూడా ఉంది మన భారతదేశానికి రక్షణ ప్రియుల. ఆయన రక్షణ సువార్తను తీసుకుని వస్తే ఆ తర్వాత మిషనరీలు ఏం తీసుకొచ్చారు భారతదేశానికి? విద్య తీసుకొచ్చారు, అలాగనే వైద్యం తీసుకొచ్చారు. ఇంకా ప్రియులరా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో ఆ రైల్వే వంతెనలు నిర్మాణం చేశారు, రైల్వే ట్రాక్స్ వేశారు. ఏమండి, ఈ రోజున మన వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయ్యారు అంటే కారణం ఆ మిషనరీలు చేసినటువంటి త్యాగం. భారతదేశం యొక్క డెవలప్కి కారణం మిషనరీలే. బ్రెడ్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఏమండి, భారతదేశానికి ఆహారాన్ని అందించినటువంటి వాళ్ళు పిల్లలు, విద్య వైద్యం అందించినటువంటి వాళ్ళు. అలాంటి మిషనరీల్ని మన భారతదేశం కూడా కొన్నిసార్లు ఏం చేసిందంటే కొంతమందిని చంపింది, కొంతమందిని నిర్లక్ష్యం చేసింది ప్రియుల. ఇప్పుడు అవి ఏవి కూడా వద్దు అంటున్నారు. ఏమండి, మన భారతదేశం పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంకా తన యొక్క రక్షణ సువార్తను అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రక్షణ సువార్తలో మనల్ని కూడా పాలిభాగస్తుల్ని చేశాడు. ఆయన నిత్యత్వానికి మనల్ని కూడా అర్హులుగా చేశాడు. కనుక ప్రియులరా, మనం ఎంతో ధన్యులం. ఈ ధన్యత తోమ నుంచి ఆరంభమై నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఆ రోజున పంజాబ్, కేరళ రాష్ట్రంలో మాత్రమే కాదు, ఈరోజు ప్రతి రాష్ట్రం, ప్రతి దేశంలో కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు ఉన్నారు. యేసయ్యను ఎరుగని దేశం లేదు, రాష్ట్రం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుచేతనంటే ఆయనే నిజమైన సృష్టికర్త, ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, ఆయనే తిరిగి లేచినటువంటి వాడు, ఆయనే మరల రానయ్యున్నటువంటి వాడు, ఆయనే తనతో పాటు సదాకాలము ఆయన భక్తులను తనతో ఉండనిచ్చుకుని వాడై ఉంటూ ఉన్నాడు పిల్లలు. ఇంతటి గొప్ప దేవుడు మన దేవుడు పిల్లలు. కాబట్టి ఆయన శిష్యులు చేసిన త్యాగ ఫలితమే మన యొక్క రక్షణకు కారణం. కనుక అటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి ధన్యత దేవుడు ఈ వారం మనకి ఇచ్చాడు. తోమను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మన భారతదేశానికి వచ్చిన ప్రతి మిషనరీని బట్టి కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. మనమందరము కూడా ఈ తోమ వలె ఒక మిషనరీగా పనిచేసి మన భారతదేశాన్ని మనమే రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక మనమందరం కూడా ఎదుటివారి యొక్క రక్షణ కొరకు, మారు మనసు కొరకు ప్రార్థన చేద్దాం. తోమ దేశాన్ని దేవునికి అప్పగించినట్లు మన దేశ ప్రజలను కూడా దేవునికి అప్పగిందాం. దేవుని యొక్క రక్షణలో వారిని నడిపిందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.